గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులే కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించాలంటే అప్పులపై ఆధారపడుతున్నారన్నారు. ఇంటి నిర్మాణం పూర్తవని వారందరికీ జీవో సవరించి పట్టణంలో 2, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. పేదల ప్రజల ఇళ్ల స్థలాల కోసం సిపిఐ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు భంగం చేస్తే వ్యతిరేకత తప్పదన్నారు. అమరావతి రాజధాని కోసం కేంద్రం నుంచి ఏమీ సాధించలేకపోయారని సిపిఐ రామకృష్ణ విమర్శించారు. గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఖజానా ఖాళీ అయింది కాబట్టి వాగ్దానాలు అమలు చేయడం అనేది కష్టమని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. నేను చంద్రబాబు గారిని సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా, అసలు ఖజానా ఖాళీగా ఉన్న విషయం మీరు ఎప్పుడు గమనించారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు పదే మీరు చెప్పారు, మేము చెప్పాము, అందరం చెప్పాము. పైగా శ్రీలంక లాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో చెప్పి కూడా మనం ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. మరి ఇవాళ ఆర్థిక పరిస్థితులు గతంలోనే బాగా లేవని చెప్పి ఇవాళ మళ్ళీ మీరు ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత మేము ఖాళీ ఖజానా ఉంది కాబట్టి నేను చేయలేనంటే అది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారిని సూటిగా చెప్తున్నది ఒకటే, ఇవాళ గతంలో మీరు సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే చేశారో ఆ సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయడానికి మీరు ముందుకు రావాలి. ఆ రకంగా ముందుకు రాకుండా మీరు ఇవాళ వాగ్దాన భంగం చేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది.